నమస్తే హెడ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన డి రవీంద్రబాబు. పెద్దరావూరు అవధూత దత్తపీఠంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన పూజలు. సాల్వేషన్ ఆర్మీ చర్చి ప్రాంగణంలో విశేషంగా అంతర్జాతీయ రక్షణ సైన్యం 161వ వార్షికోత్సవ వేడుకలు. ఓటు నమోదు చేయించుకోవటం, ఓటును వేయటం అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని, ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతున్న సమయంలో బిఎల్ఏలకు బిఎల్ఓలకు ప్రజలు సహకరించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ సర్వే కొనసాగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి 11, 12 వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల సర్వే తీరును తెలుసుకున్నారు. పలు చోట్ల ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ నమోదు ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 2002 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్న ఓటర్ల సర్వే సక్రమంగా జరగాలన్న ప్రధాన లక్ష్యంతో పరిశీలించామన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును పొందే విషయంలో సర్వే సిబ్బందికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, సత్యం మాస్టర్, కుదరవల్లి శ్రీను, ములపూడి వెంకట్, మల్లవరపు విజయ్, కన్నయ్య, కోనేరు మధు, రావూరి కృష్ణ, విజయదుర్గ, అచ్చాయమ్మ, నార్ల రమణ, పెసర్లంక శ్రీను నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 11, 12 సర్ ప్రోగ్రామ్ని బిఎల్ఓలు బిఎల్ఏలు అందరి సమక్షంలో వెరిఫికేషన్ ఫామ్స్ ఇవ్వటం, ఆ తర్వాత వాటి యొక్క సమాచారం ఫిలప్ చేసిన తర్వాత తీసుకోవటం. ఈ రోజున ఓటు నమోదు చేసుకునే అంశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఈ ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని సమగ్రమైనటువంటి విచారణ చేసి మరలా ఓట్లని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతూ. దాదాపు 2002 ఓటర్ లిస్టును బేస్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ఓట్లు ఏ రకంగా కొనసాగుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క పిల్లల ఓట్లు కానీ ఏ రకంగా నమోదైనవి, ఆ తర్వాత వీళ్ళన్నింటినీ కూడా ఒకసారి పునఃసమీక్షించుకొని వీళ్ళన్నింటినీ కూడా మరలా జూన్ 14 లోపల అప్లోడ్ చేసినట్లయితే జూలై 14 లోపల, జూలై 22 కల్లా తొలి విడత నమూనా ఎలక్ట్రల్ డ్రాఫ్ట్ రావటం జరిగింది. దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నా, సవరణలు ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ చేసుకొని తుది విడత జాబితా విడుదలకి ఆస్కారం ఏర్పరచుకోవడానికి మనందరం కూడా సహాయపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఎందుకంటే ఓటుని నమోదు చేసుకోవటం, ఓటు వేయటం ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యం. పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా డి రవీంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ శాఖలో 2009 బ్యాచ్కు చెందిన డి రవీంద్రబాబు 2011 నుంచి 2014 వరకు చుండూరు, తెనాలి ప్రాంతాల్లో ఎస్ఐగా సేవలందించి సిఐగా ప్రమోషన్ పొంది తెనాలి టూటౌన్ కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సిఐ రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో తెనాలిలో పనిచేశానని, ఈ ప్రాంతం పట్ల తనకు అవగాహన ఉందన్నారు. అందరి సహకారంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా తమ విధులు నిర్వహిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం స్వాగతిస్తామన్నారు. ఈ క్రమంలో టూటౌన్ సిబ్బంది సిఐ రవీంద్రబాబుకు సాదర స్వాగతం పలికి పూలబొకేలతో అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రబాబు. నేను 2009 బ్యాచ్. మొన్న ప్రమోషన్ వేసుకొని సిఐగా ప్రమోషన్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ తెనాలి టూటౌన్కి వచ్చాను. ఈరోజే రిపోర్ట్ చేసుకున్నాను. గతంలో 2011 నుంచి 14 వరకు చుండూరు, తెనాలి టూటౌన్లో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించాను. కాబట్టి తెనాలి మీద నాకు కొంత అవగాహన ఉంది. ప్రజలందరూ చాలా సహకరించేవాళ్ళు. అది దట్టు లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా కూడా మనం జాగ్రత్తగా చేస్తానని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా సహకరించి కలిసిమెలిసి అందరం ఒక ఫ్రెండ్లీ నేచర్గా పోవాలని, ఏమన్నా సమాచారం ఉన్నా మాకు వెంబడి తెలియపరచాలని కోరుకుంటూ తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. పెదరావూరు దత్తపీఠం ప్రాంగణంలో అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లేందుకు వీలుగా కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు. మైసూరు దత్తపీఠం వ్యవస్థాపకులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దివ్యాశీస్సులతో భక్తుల భాగస్వామ్యంతో ఎంతో విశిష్టతను చాటుకునే తీరుగా శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయం స్వామివారు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో ఆలయ శంకుస్థాపన పూజలు గురువారం ప్రాతకాలం నుంచి విశేషంగా నిర్వహించారు.
శైవాగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, విష్ణుభొట్ల సత్యనారాయణ, ఘనాపాటి తదితర వేదగామన పండితులు, వైఖానస పండితుల పర్యవేక్షణలో విశేష యజ్ఞ పూజలతో నిర్వహించిన కార్యక్రమ విశిష్టను మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి సంకల్ప విశిష్టను పండితులు మీడియాకు వివరించారు. హనుమాన్ భక్తులు తెనాలిలో 1,00,000 హనుమాన్ చాలీసాను నాడు ఏకకాలంలో 1,00,000 మంది భక్తులు ఆలపించే కార్యక్రమం నిర్వహించిన ఉప్పల వరదరాజులు మీడియాతో మాట్లాడుతూ 2015లో తెనాలిలో హనుమాన్ చాలీసా సేవకు బీజం వేసింది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారిని. వారే ఆనాడు ఈ ప్రాంతంలో హనుమాన్ ఆలయ నిర్మాణ సంకల్పం చేశారని, అది ఈనాటికి దాతల సహకారంతో పెదరావూరు అవధూత దట్టపీఠమైన స్వామి ఆశ్రమంలో కార్యరూపం దాల్చడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. స్వామి సంకల్పం, భక్తుల ఉడతా సాయంతోనే ఆలయం నెలకొల్పామని, ఆ లక్ష్యం నెరవేరడంలో నాడు 1,00,000 హనుమాన్ చాలీసాకు తరలివచ్చినట్లు నేడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములే అన్నారు. హనుమాన్ ఆలయం రూపురేఖలు, ఉపాలయాలు అన్ని పూర్తి చేసుకున్నాక ఈ ప్రాంతం అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని వరదరాజులు తమ అభిప్రాయాన్ని, స్వామి సంకల్పాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల దత్తభక్తులు, స్వామీజీ శిష్యులు పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అనుగ్రహంతో ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ కార్యసిద్ధి హనుమాన్ ప్రారంభం చేసేందుకు వైఖాన్ సాగమోక్త ప్రకారంగా 3 రోజుల కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఇప్పుడే శిలాన్యాస కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశాం. మహాపూర్ణావతికి అంతా కూడా రెడీ అవుతోంది. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రం. మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మన కోరికలు అవన్నీ కూడా నెరవేర్చేందుకోసమై కార్యసిద్ధి హనుమాన్ స్వామీజీ వారి అనుగ్రహంతో ఇక్కడ ప్రతిష్టాపన అంతా కూడా జరుగుతుంది. ఆధ్యాత్మిక శిలాస్థాపన ఆలయానికి చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా వైఖాన సాగమోక్తంగా త్రయాణిక దీక్షతో 3 రోజుల నుంచి కూడా కార్యక్రమం చేస్తూ ఈ పూట శిలాన్యాసం చేయడం జరిగింది. ఇది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తెనాలి పట్టణంలో అడుగుపెట్టడం మన అందరి యొక్క భాగ్యంగా భావించాలి మనంతా కూడాను. వారు ఇక్కడ రావటమే చాలా అరుదుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటిది మనందరి యొక్క అదృష్టానికి వారు ఇక్కడ రావటం, బాలస్వామి గారు కూడా దత్త విజయానంద తీర్థస్వామి గారు కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో పాదమోపారు. ఇక్కడ ఈ క్షేత్రం ఉత్తరోత్తర చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా గొప్పదైనటువంటి హనుమాన్ క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దివ్యక్షేత్రంగా మార్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అది భక్తులంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వామీజీ యొక్క ఆశీస్సులు, అట్లాగే కార్యసిద్ధి హనుమాన్ యొక్క ఆశీస్సులు కూడా అందరూ పొందాలని కోరుకుంటూ మైసూరు దత్తపీఠంలో ఉన్నటువంటి దేవాలయ నమూనాతో ఇక్కడ కూడా కట్టడం జరుగుతుంది. దీనికి ఉపాలయాలుగా గణపతి, అట్లాగే వచ్చేడు దత్తాత్రేయుడు, అట్లాగే శివుడు, అమ్మవారు ఉంటారు. కాబట్టి ఇది తెనాలి పట్టణంలో ఒక ఆధ్యాత్మిక దేవాలయంగా విరాజిల్లబోతోంది. టూరిజం స్పాట్ లాగా కూడా, ఎందుకంటే మీకు మైసూరు దత్తపీఠంలో ఈవినింగ్ 5 గంటలకు లేజర్ షో ఉంటుంది. హనుమాన్ చాలీసా గురుగారు పాడుతుంటే, అట్లాగే మనకి ముచ్చింతల్లో రామానుజాచార్యాలది కూడా సాయంత్రం పూట మీకు లేజర్ షో ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం గార్డెనింగు, లేజర్ షో, భక్తులు విశేషంగా రాట, నిత్యాదానం, గోశాల, యజ్ఞశాల, నిత్యం హోమం అన్నీ కూడా వేద విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశం కల్పించేదానికి కూడా ఉన్నది. కుల మతాలకు అతీతంగా మన హనుమంతుడు అందరికీ దేవుడే. కొన్ని చోట్ల ఇప్పుడు ట్రినిటాడ్ మరి దేశంలో కూడా మంకీ గాడ్ అని పిలుస్తారు. అక్కడ ఏంటంటే హనుమంతుడు అనేవాడు ఈ కలియుగంలో పలికే దైవం ఎవరయ్యా అంటే, మామూలుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు, కానీ పిలిచిన పలికే దైవం ఎవరంటే హనుమంతుడే. అటువంటి హనుమంతుడిని ఇక్కడికి గురువుగారు తీసుకొస్తున్నారు. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరికీ ఇది శుభసూచకం. ప్రపంచంలోని 134 దేశాల్లో అంతర్జాతీయ రక్షణ సైన్యం పతాకం 161వ వార్షికోత్సవ సందర్భంగా ఎగరనుందని ఎల్టీ కల్నల్ ఘేరా థామస్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ప్రాంగణంలో గురువారం అంతర్జాతీయ రక్షణ సైన్యం 161వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్టీ కల్నల్ ఘేరా థామస్, ఘేరా సయోన్ కుమారిలు రక్షణ సైన్యం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘేరా థామస్ మాట్లాడుతూ రక్షణ సైన్యం ప్రపంచంలోని 134 దేశాల్లో విస్తరించి దేవునికి మహిమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
జనరల్ విలియం బూత్, కేథలిన్ బూత్ స్థాపించిన రక్షణ సైన్యం ద్వారా సేవ చేస్తున్న వీరులకు ఆశీర్వాదమన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి క్రీస్తుదాసు, మేజర్ జె రాజకుమారి, సంఘ పెద్దలు మర్నే అగ్నేశ్ బాబు, బెజ్జన్ శివప్రసాద్, కట్టారాంబాబు, గోపి, పిల్లి సాంబయ్య, మలెల నాంజరయ్య తదితర సంఘస్థులు పాల్గొన్నారు. స్థాపితుడగు మన విలియం బూతును వేయిలోళ్ళ పొగడా, మన సైన్య రథమునుండా అలరారుచుండెనదిగో. 161వ సంవత్సరపు వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నది. సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు, అదేవిధంగా క్యాథరిన్ బూత్ గారు, వారు స్థాపించినటువంటి ఈ రక్షణ సైన్యము ఈ రోజున అంతర్జాతీయముగా 134 దేశాల్లో ఈ సైన్య పతాకము ఎగరవేయబడుచు ఆ యొక్క ధ్వజము ఎరుపు యేసు రక్తముగా, పసుపు పరిశుద్ధాత్మగా, మరి నీలము నిర్మలత్వం అనే భావంతో కూడినటువంటి ఈ పతాకావిష్కరణ జరిగించి ఈ విధముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది రక్షణ సైన్య వీరులందరికీ కూడా ఆశీర్వాదకరమని నేను నమ్ముచూ ఉన్నాను. సోప్ సాల్వేషన్తో మనం అందరం కూడా ఇతరులకు సహాయం చేసేవారముగా, పేదవారిని ఆదుకునే వారముగా ఉండాలని తెలియచేస్తూ 161వ సంస్థాపన రోజును పురస్కరించుకొని మరి ఆ రోజంటే ఆ సంస్థ దేని నిమిత్తం స్థాపించబడిందంటే నశించిపోతున్న ఆత్మల నిమిత్తం, బడుగు బలహీన వర్గాలు, నశించిపోతున్నటువంటి వారికి మరి సోప్ సాల్వేషను, వారిని మరి సోషల్ సర్వీసులో అంటే వైద్య సోషల్ సర్వీసు, ఇంకా సువార్త, ఈ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ మరి వారందరినీ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి, దేవుని తెలుసుకొని మరి వారు దేవుళ్ళు నడవాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి జనరల్ విలియం బూత్ గారు, వారి ప్రియసత్యమణి గారు మరి ఈ యొక్క సైన్యాన్ని స్థాపించారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాల్లో ఈ సైన్యం గణనీయంగా పనిచేస్తుంది అన్ని రంగాలలో. మరి అందుకు నాయకులకు, అందుకు మరి సోల్జర్లందరికీ కూడా మరి మా మండల నాయకులు వారు ప్రతి ఒక్కరు కూడా మరి మా సోల్జర్స్, మా సంఘ పెద్దలకు, మరి కమిటీ పెద్ద అందరికి కూడా నా వందనలు తెలియజేస్తున్నాను. ఖరీఫ్ వరి సాగుకు ఏరువాక పౌర్ణమి నుంచి రైతులు సమాయత్తమవుతున్న తరుణంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి తెనాలి మండల రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలో 5 రైతు సేవా కేంద్రాలను ఎరువులకు పంపినట్లు తెలిపారు. యూరియా, డిఏపి ఎరువులు రైతు సాగు చేసే వ్యవసాయ క్షేత్ర విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. తాము శాఖ చేపట్టే అంశాలను అన్ని గ్రామాల్లోని రైతులకు తెలిపే విధంగా ప్రచారం చేపడతామని తెలిపారు. ఒక యాప్ ఇస్తారు ఎవరికి రైతు సేవా కేంద్రాలకి, వాళ్ళకి వాటి ద్వారా మనం ఈ సంవత్సరం ఎరువుల డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి యూరియా, డిఏపి మాత్రమే జరుగుతుందండి. మిగతా కాంప్లెక్స్ కానీ లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇలాంటి సూటి ఎరువులకు సంబంధించి కానీ కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి కానీ రెండు కూడా అది రైతులకు రిస్ట్రిక్షన్ లేదు. ఈ 2 ఎరువులకు మాత్రమే మనం రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. 15 బ్యాగ్స్, 20 బ్యాగ్స్ ఇలా ఎరువులు వాడితే మనకి చేలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భూములు పాడైపోయి పంటలు చాలా ఈల్డింగ్ పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించి మనకి పంటకి ఎంతైతే అవసరమో అంతే ఎరువు వేసుకున్నట్లయితే మనకి బాగుంటుంది అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కౌలు చేసే పొలం కానీ లేకపోతే ఓన్ పొలం కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలా మనం ఎరువులు తీసుకోవడానికి అనేది ఒకసారి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే మనకు పూర్తి స్థాయి మనం ఏదైనా నెంబరు మిస్ అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. సైన్ భూములు కానీ లేదా దేవాదాయ శాఖ భూములు కానీ అదేవిధంగా సొసైటీ ల్యాండ్స్ కానీ ఈ పరిధిలో ఉన్న వాటికన్నిటికి కూడా మళ్ళీ వేరే మనకి ఎంఏఓ లాగిన్ అంత ఆప్షన్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఎరువులకి మాకు రాదు ఆన్లైన్లో లేకపోతే అనేది అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. మొన్నే మనకి రైతన్న మీకోసం వారోత్సవాలు అదే 1 వీక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులు అదేవిధంగా రాబోయే మనం ఈ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో తీసుకునే పద్ధతులు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా మనం ఇప్పుడు ఎరువులు ఫర్టిలైజర్ తీసుకునే పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం అయింది. ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా ఏపీఎంస్ ఎరువులు కానీ వ్యవసాయానికి సంబంధించి సమాచారం కానీ ఇప్పుడు ఏ పథకాలు ఉన్నాయి అనేది కూడా అందరికి కూడా మనం మీటింగ్స్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా వివరించడం జరుగుతుంది. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడమే వీబీజీ రామ్జీ పథకం ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్దలూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్
ఆజ్విక మిషన్ పథకాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అమర్తలూరు పాంచలవరం మార్గంలో ఆ పథకం కూలీలతో కలిసి ఆయన పంట కాలువ పనులు ప్రారంభించారు. అనంతరం అమర్తలూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని, స్థిరమైన ఆదాయ అవకాశాలను పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని పెంపొందిస్తున్నామన్నారు. గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఎలవర్తి బ్రహ్మానందం, శరణగిరి రాజేంద్ర, కొసరాజు దేవకుమార్, బొల్లు రామేశం, నార్ల శ్రీను, బొల్లిముంద ఆంజనేయులు, ఐమల్ల ప్రమోద్, కొడాలి నాగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురావడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆ కార్యక్రమాన్ని వినియోగించడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చి తీసుకొచ్చి అల్టిమేట్ మనం శాచురేషన్ మోడ్ ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వచ్చాయి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం నిధులు ఈ ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇతర పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదవాడికి ఉపాధి కూలీ దొరికింది. గ్రామాల్లో ఇప్పుడు విబిజీ రామ్జీ కింద ఇప్పుడు మనం ప్రారంభించుకున్న పని అయితే పంట కాలువ సీట్లు తీయటం ఇదంతా పెట్టుకున్నాం. ఇది ఒక యాంగిల్. మెటీరియల్ కాంపౌండ్ కూడా కలుపుకొని పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసుకునే ప్రోగ్రాంలు కూడా చాలా ఉంటాయి. సిమెంట్ రోడ్డు 25-30 సంవత్సరాలు చెప్పు జరగకుండా ఉంటుంది. అంటే ఆ గ్రామంలో, ఆ వాడలో, ఆ పల్లెలో కానీ, వాడలో కానీ, ఊళ్ళో కానీ అదొక ఆస్తి క్రియేట్ చేసి పెట్టినట్టు. ఎక్కడ పోదు కదా సిమెంట్ రోడ్డు అంటే. ఆ విధంగా వేల కిలోమీటర్లో ఈ ప్రోగ్రాం కింద సిమెంట్ రోడ్లు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చివరి 2 సంవత్సరాలు పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు 22,500 కిలోమీటర్లు ఆ రోజు ఎన్ఆర్జీఎస్ నిధులు వాడుకొని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం. మన గ్రామాల్లో ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను. ప్రతి గ్రామంలో, ఈ గ్రామానికి లేదంటారు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. ఆ రోజున రోడ్లు కావచ్చు, పర్మనెంట్ బిల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి చేసుకోవడానికి కూడా ఈ పథకం విస్తృతంగా ఉపయోగపడింది. ఇటువంటి స్కీములు వినియోగించుకోవడంలో, విస్తృతంగా ప్రజలు తీసుకెళ్లడంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తారనేది అందరికీ తెలిసిన అంశమే. ఏదైతే ఉందో విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయింది. ఆ విజన్ అది గుర్తుపెట్టుకొని 2047కి ఈ దేశంలో గ్రామాలు కానీ, పట్టణాలు కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఒక విజన్తో కేంద్ర ప్రభుత్వం పిలిపిస్తే ఆ పిలుపును అందుకొని దాన్ని తగ్గట్టుగా పనులు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంత క్రితం మట్టి పనుల వరకే పరిమితమైన ఈ విబిజీ రామ్జీ పథకంలో మిగతా పనులు కూడా ఇప్పుడు ఏపీఓ గారు చెప్పారు. స్కూల్స్ కానీ వేరే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలైనా చేపట్టి అభివృద్ధి క్రమంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో 230 ఉన్న వేతనాలు ఇప్పుడు 309 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మన గ్రామీణ ప్రాంతంలో ఎంతో ఉపయోగపడుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. నేటి అభిరుచులకు అనుగుణంగా తెనాలి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 1 టైం దాబాను తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జీవన్లత
క్విక్ జిమ్ నిర్వాహకురాలు ఘట్టనే సాయి రేవతిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి తరం అభిరుచుల మేళయింపుగా రూపుదిద్దుకున్న వన్ టైం దాబాను రొటేరియన్ డాక్టర్ జీవన్లత జిమ్ కిక్ నిర్వాహకురాలు సాయి రేవతి ఆత్మీయ అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మౌనిక నవీన్ల ఆలోచనలకు అనుగుణంగా తెనాలి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల క్విక్ జిమ్ పైన ఏర్పాటు చేసిన వన్ టైం దాబా అనేక విశిష్టతతో నేటి తరం కోరుకునే వంటకాలను అందిస్తుందని దాబా ప్రారంభించే సందర్భంలో డాక్టర్ జీవన్లత పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వన్ టైం డాబా ఓపెనింగ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక న్యూ కాన్సెప్ట్ ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో ఈ క్విక్ జిమ్ ఉంది కదా, కంటైనర్ జిమ్, దానిపైన వన్ టైం డాబా ఇవాళ స్టార్ట్ చేశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది. మౌనిక అండ్ నవీన్ ఇంత మంచి కాన్సెప్ట్ ముందుకు వచ్చినందుకు, ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు సంతోషంగా ఉంది. సో ఇక్కడికి అందరూ కూడాను యంగ్స్టర్స్ పెద్దవాళ్ళు అందరూ వచ్చి వీళ్ళని ఆదరించాలని, ఇక్కడ ఉన్న వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా వన్ టైం డాబాని వచ్చి ఎంజాయ్ చేయాలి. అమర్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి మోనిక ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ పాలడుగుల శృతి మోనిక మాట్లాడుతూ లేడీస్ ఈజీ ఫ్లై అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, తీవ్రమైన జ్వరం, కళ్లు కదలలేని స్థితి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి నిల్వలు తొలగిస్తూ ఫ్రైడే డ్రైడేగా నిర్వహించాలన్నారు. దోమతెరలు వాడాలని, జ్వరం అనే అనుమానం కలిగినతో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుని ఉచితంగా చికిత్స పొందాలన్నారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది ప్రజల సహకారంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మల్లోల ఎల్లయ్య, ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, డిపిఎంఓ ఎం బాబురావు, హెచ్విజి వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ మేకా శంకర్ ప్రసాద్, ఎంఎల్, హెచ్పీలు, ఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత రోటరీ వైకుంఠపురం సంస్థ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజంలోని అసమానతల రూపుమార్పడంలో నేను సైతం అంటూ సేవకు ప్రాధాన్యత కల్పించే గుమ్మడి వెంకటనారాయణ ఆధ్యాత్మిక సేవగా ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్మాణానికి 25,000 ఆర్థిక సాయాన్ని ఆలయ వ్యవస్థాపక అర్చకులు దుర్భా హరిబాబుకు అందజేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నార్థులకు అన్నదాన సేవలు అందించారు. ఈ సందర్భంగా జీవి నారాయణ మిత్ర బృందం ఆయనకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవి కన్స్ట్రక్షన్స్ నారాయణ గారు మాకు ఆప్త మిత్రులు. ఈ యొక్క దేవాలయానికి గోశాల నిమిత్తం 10,000 రూపాయలు సహాయం అందించారు అభివృద్ధి కోసం. నారాయణ గారు వారి దంపతుల యొక్క మాధవి గారుల వివాహ వార్షికోత్సవం ఈరోజు అత్యంత విశేషమైన పర్వదినం. వారు వచ్చి అయ్యప్ప స్వామి గుడికి వచ్చి గోశాల నిమిత్తం అభివృద్ధి నిమిత్తం 10,000 రూపాయల సహాయం అందించారు. ఈ పరిసర ప్రాంతంలో నారాయణ గారు జీవి కన్స్ట్రక్షన్ ద్వారా సుమారు 15 ఇళ్లు కట్టి రెడీగా గృహప్రవేశం అవడానికి అందుబాటులో చక్కగా తీసుకొచ్చి ఎంతోమందికి చక్కగా కూడా ఇటువంటి గృహాలు విక్రయించారు. అందరూ కూడా చెప్పుకుంటారు నారాయణ గారి పేరు. ఇటువంటి యొక్క గృహాలు ఎన్నో కట్టాలి. నారాయణ గారు మాధవి గారి దంపతులు అత్యంత విశేషంగా స్వామివారి ఆధారంతో కీర్తి ప్రతిష్టలతో ఇటువంటి కన్స్ట్రక్షన్స్, కీర్తి ప్రతిష్టలు, స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఆ గోమాతల అనుగ్రహంతో ఇవన్నీ కూడా గోమాతల యొక్క అనుగ్రహంతో వారి కుటుంబాల అష్టేశ్వర భాగభాగం కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన డి రవీంద్రబాబు. పెద్దరావూరు అవధూత దత్తపీఠంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన పూజలు. సాల్వేషన్ ఆర్మీ చర్చి ప్రాంగణంలో విశేషంగా అంతర్జాతీయ రక్షణ సైన్యం 161వ వార్షికోత్సవ వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.